చాలా బాగుందన్న, మస్తు అనిపించింది సినిమా. 3 ఏళ్లగా వెయిట్ చేసినందుకు మాకు సాటిస్ఫాక్షన్ అయింది. ఫుల్ మీల్స్ పెట్టేశాడు అన్నయ్య 5వ తారీఖు. హైలైట్స్ ఏమనిపించినాయి సినిమాలు? మెయిన్ హైలైట్స్ ఏంటంటే జాతర సీను, లైట్ ఫైట్ సీన్ ఉన్నాయి. లాస్ట్ లో ఫైట్ సీను, మధ్యలో జాతర సీన్ ఉంటది. అబ్బా, అది ఊరం మాస్ అన్న. అసలుకి మేము అసలుకి ఎక్స్పెక్ట్ చేయలే. అసలుకి ఇంత మామూలు సినిమాలో బాగా స్టైలిష్ గా బాగా రెడీ అవ్వడం ఏంటంటే అదొక వేరు. ఈ మాస్ గెటప్ వేసి ఫైట్ చేయడము, అలా ఫైట్స్, అందులో సెంటిమెంట్ సాంగ్, సుకుమార్ గారికి అసలు హ్యాట్స్ ఆఫ్. అసలుకి అది తీయడం అనేది చాలా డేర్. అసలుకి అలా తీయడం పోలీస్ క్యారెక్టర్ ఎలా అనిపించింది ఫహద్ ఫాజిల్? బాగుందన్న. ఫహద్ ఫాసిల్ చాలా బాగా రక్తాలు చిందించాడు సినిమాలో. యాక్టింగ్ చాలా బాగా చేశాడు సినిమా. అనసూయని సునీల్ ఎక్కువసేపు చూపించలేదు అంటున్నారు జనాలు. ఎలా? నాకు తెలిసి అది పార్ట్ 3లో చూపిస్తారు వాళ్ళందరినీ. జాలిరెడ్డిని, మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా, జాలిరెడ్డి, ఈ సునీల్, అనసూయ ఉంటారు. పార్ట్ 3లో ఉంటారు మెయిన్ క్యారెక్టర్స్. కేశవ క్యారెక్టర్ ఎలా ఉంది? కేశవ క్యారెక్టర్ బాగానే ఉంది, బాగా చేశాడు కేశవ గడక. ఇంకా కేశవ గడక ఇంకా బాగా సినిమా ఛాన్సెస్ రావాలని కోరుకుంటున్నాను. పార్ట్ 3 లో ఉంటారంటారా కేశవ? పక్కా ఉండాలి కదా. కేశవ పార్ట్నర్ కదా, పుష్ప పార్ట్నర్ కదా, మెయిన్ పార్ట్నర్ పుష్ప ఉంటారు. హీరోయిన్ ఫ్రెండ్స్ అందరినీ కట్ చేసేసి డల్లింగ్. నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ పార్ట్ లో బాగా లేపారు, సెకండ్ పార్ట్ లో అసలు ఒక్కరు కూడా కనబడలేదు. అదే నాకు కొంచెం డిసప్పాయింట్ గా ఉంది. హీరోయిన్ ఫ్రెండ్స్ ఒక్కరు కనబడలేదా? పార్ట్ 1 లో హీరోయిన్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ హీరోయిన్ ఫ్రెండ్స్ తోనే ఉంటున్నారు. కానీ పార్ట్ 2లో అసలు ఒక్కసారి కూడా మెన్షన్ చేయలేదు. హీరోయిన్ కి మ్యారేజ్ అయిపోయింది కదా. సో అంటే వాళ్ళు చదువు పరంగా గానీ వాళ్ళ లైఫ్ వాళ్ళది ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో అట్లా అనుకుంటున్నా. అట్లా కనబడతాలంట. సో అజయ్ కూతురు ఉంది కదా, ఆ కూతురు కిడ్నాప్ అయినప్పుడు ఆ సీక్వెన్స్ కొంచెం పెద్దగా అనిపించలే? లాగ్ అనిపించింది కదా. నాకు అట్టేం అనిపించలేదు, మనకంటే లాగ్ అనిపించలేదు. ఏంటంటే అందరూ ఇప్పుడు వాళ్ళకి కొట్లాట్లు కదా, అంటే కులం పరంగా వేరు చేస్తాడు కదా అల్లు అర్జున్. లాస్ట్ లో ట్విస్ట్ బాగా పెట్టాడు. అంటే కాపాడా, మా అన్నయ్య నన్ను ఎప్పుడు తమ్ముడుగా చూడలేదు, నన్ను చాలా అవమానించాడు అని కాపాడా అనేది అదొక లాస్ట్ లో ట్విస్ట్ పెట్టి, మళ్ళా తర్వాత రావు రమేష్ గారు చెప్తారు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, నీకే మంచిది, మనందరికి మంచిది అది అని చెప్తాడు. కానీ ఏం ఆలోచించుకున్నట్టుగా సెంట్రల్ మినిస్టర్ అయితేనేముంది, ఏదైతేనేముంది, నా చెప్పుతో సమానం అది దాన్ని తిట్టి డేర్ గా వెళ్ళి కాపాడడం అయితే అది హ్యాట్స్ అప్. నాకు తెలిసి పార్ట్ 3లో నెక్స్ట్ మెయిన్ విలన్ జగపతి బాబే ఉంటాడు. చేతులు కాళ్ళు కట్టేసిన ఫైట్ ఎట్లా అనిపించింది? నరికే అందరినీ కరిసేస్తున్నాడు అదైతే అసలుకి ఆ ఫైట్ అనేది చెప్పుకోలేము. అసలుకి ఇంకా థియేటర్ లో అయితే రచ్చ అసలు చొక్కాలు చింపుకునే మనిషి ఆ రోజు అయితే. ఓవరాల్ గా ఇంకేం బాగున్నాయి లోపల? సాంగ్స్ ఎలా అనిపించింది? ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్స్ బాగున్నాయి అన్న. సాంగ్స్ ఆయన డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన కెరీర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ టాక్ గడకు వచ్చేసింది. 3 days లో 621 కలెక్షన్స్ గ్రాచ్ చేసింది గడక. ఇంకా ఎక్కడ ఆగుతాది అనేది ఎవ్వరికి చెప్పలేము. ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి వాళ్ళ ఊహలకే వదిలేస్తున్నాము. ఎంత దూరం వెళ్తాదా, ఎక్కడ ఆగుతాదని వాళ్ళ ఊహలకే వదిలేస్తున్నాము. ఎందుకంటే ఫ్యాన్స్ లేరు, ఆర్మీనే లేదు అసలుకి అల్లు అర్జున్ అనే వాళ్ళకి. ఇది ఒక నిదర్శనం. అన్నయ్య చూపించాడు, నాకు ఫ్యాన్స్ లేరా అని ఎవరైతే అన్నారో ఆయన అందరికి, అలా అన్న వాళ్ళందరికి ఈ పుష్ప 2తో చూపించాడు. సాంగ్స్ ఎలా అనిపించింది డార్లింగ్? సాంగ్స్ బాగున్నాయి అన్న, చాలా బాగున్నాయి అన్న. హీరోయిన్ తో బాగుందా లేకపోతే ఆ సాంగ్ బాగుందా, ఐటమ్ సాంగ్ బాగుందా? ఇటు ఐటమ్ సాంగ్ బాగుంది, ఇటు హీరోయిన్ తో 2 సాంగ్స్ బాగున్నాయి అన్న. అంతేనా? ఇంకా ఇంకేం నచ్చినాయి నీకు? మొత్తం సినిమా మొత్తం నచ్చింది అన్న. ఒక్క సీన్ అని చెప్పలేం కదా, ఒక్క సీన్ నచ్చలేదని ఏం చెప్పలేం కదా. సో 2 కి లీడ్ ఏమో అప్పుడు ఎక్కడి నుంచో పారిపోయిన పుష్ప పులితో కనబడతాడు కదా, ఆ షాట్ వేయలేదు కదా, నువ్వు అప్పుడు ఏమైనా గమనించావా? ఏంటంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరికైనా అంతే, సినిమా చూసిన తర్వాత లాస్ట్ అంటే సినిమా ఎండ్ అయ్యే టైంలో బాంబ్ వెళ్తాది. అంటే పుష్ప మ్యారేజ్ కి వెళ్లే టైంలో బాంబ్ వెళ్ళి పేల్చే టైంలో పుష్ప అంటే ప్రాణాలతో ఉన్నాడా లేడా అని ఒక టీజర్ రిలీజ్ చేశారు స్టార్ట్ లో. ఆ టీజరే పార్ట్ 3 అనుకుంటున్నా నేనైతే. అంటే పుష్ప జపాన్ లో ఉన్నాడా, చైనాలో ఉన్నాడా, స్మగ్లర్ గా ఇట దొరికాడు అని ఉంటుంది కదా, అది పార్ట్ 3 అనుకుంటున్నా నేను. జపాన్ వాళ్ళతో ఫస్ట్ ఫైట్ ఎలా అనిపించింది నీకు? అది వేరే లెవెల్ అన్నది. అయితే ఫైట్ బాగుంది కానీ సింక్ లో లేదంటున్నారు, అంటే కథకి కనెక్ట్ లేదు కదా అంటున్నారు. ఆ ఫైట్ సీన్ కి, అంటే స్టార్టింగ్ ఫైట్ సీన్ కి మన పార్ట్ 2లో స్టార్టింగ్ టీజర్ వదిలింది మొత్తం అది అంతా కలిపి పార్ట్ 3 లింక్ అయి ఉంటది అనుకుంటున్నాను నేనైతే.
అది పార్ట్ 3 ఇంకా అవుతుంది అనుకుంటున్నాను. ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఈమె ఓకేనా, బానే చేసిందా? చిన్నపిల్లలా చేసింది. కనబడింది అని అంటున్నారు అందరూ. ఏం మా అన్నతో పోటీగా చేసింది డాన్స్. అంతేనా? పార్ట్ 3 లో విజయ్ దేవరకొండ ఉంటాడంట, నిజమేనా? అవన్నీ ఫేక్ అన్న. ఫేక్ న్యూస్ లేదన్న, మనకి ఇంకా పార్ట్ 3 ఇంకా ట్రైలర్, అసలైన ట్రైలర్ టీజర్ అని ఏ పోస్టులు రాకుండానే మనం ఎట్లా చెప్తాను. చాలా మంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరస్ట్ గా ఉంది అంటున్నారు, మీరేమంటారు? అది వీళ్ళు చివరికి వచ్చి తన్నుకున్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరికి ఇచ్చారని తెలిసింది. తమన్కి ఇద్దరికి ఇచ్చారు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరస్ట్ ఉందా అనే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీ కొట్టడానికి కూడా చేత కాదు, మీరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాలి. కొట్టడానికి రాని వాళ్ళు కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడతారు, డైరెక్షన్ తీయడానికి రాని వాళ్ళు కనుక సినిమా బాగాలేదు అది ఇది అని మాట్లాడతారు. ఒకసారి వాళ్ళన్నా కంపోజ్ చేసి చూపియండి, ఒకసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, డైరెక్షన్ గానీ, యాక్టింగ్ గానీ ఒకసారి మీరన్నా చేసి చూపియండి. మీరు చేయరు, చేసే వాళ్ళని చేయనీరు. ఇంత కలెక్షన్ రావడానికి కారణం టికెట్ రేట్ పెంచడం వల్ల అంటవా? నా టికెట్ రేట్ ఏముందన్న, ఇప్పుడు ఆయనకుండే క్రేజ్ చెప్పాల్సిన అవసరం లేదన్న. 50 రూపాయలు పెట్టినా 500 కోట్లు కొట్టేది. పాట్నాలో చూసాం కదన్న ఎంత కలెక్షన్ అయిందో. నార్త్ లోనే రోజుకి ఒక ఫస్ట్ డే కలెక్షన్స్ 74 crores అయింది. బాలీవుడ్ హీరో గడక ఎవరు అంత క్రాస్ చేయలేదు కలెక్షన్స్, ఫస్ట్ డే కలెక్షన్స్. అట్లాంటిది ఆయన చేసినాడంటే ఇంకా ఏం చెప్పలేమన్నా. ఓన్లీ టికెట్ రేట్లు బట్టి చెప్తున్నారే తప్ప అవన్నీ వేస్ట్ అన్న. నార్త్ లో ఉన్నంత క్రేజ్ మన తెలుగులో లేదని అంటున్నారు. అది మనం ఇంకా గర్వపడాలన్న. మన తెలుగు హీరోకి అటుపక్క అభిమానిస్తున్నారంటే, అంత హై లెవెల్లో అభిమానిస్తున్నారంటే మనం గర్వపడాలి, చూసి నేర్చుకోవాలి, ఆయన చూసి నేర్చుకోవాలి. పక్క వాళ్ళ విషయాలలో లొల్లి పెట్టకూడదని నేర్చుకోవాలి. సంజయ్ థియేటర్ ఆమె చనిపోయింది కదా, 25 lakhs అల్లు అర్జున్ గారు ఇచ్చారు. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు ఫ్యాన్ కింద? అది ఆమె జరగడం అనేది చాలా అంటే చాలా బాధ వేసింది. ఎందుకంటే అలాంటి, దయచేసి చెప్తున్నా, మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ కే దయచేసి అలా స్టార్ హీరోలో ప్రీమియర్ షో గానీ అలా ఫస్ట్ డే గానీ అలా వెళ్ళకండి. పిల్లలతో గానీ ఫ్యామిలీ అలా వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు స్టార్ హీరోలు కాబట్టి, ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. అందులో ఈ చిన్న పిల్లలు, ఆడవాళ్ళు వస్తుంటారు. అందులో ఈ పోలీస్ వాళ్ళు అనేది ప్రొటెక్షన్ పెట్టడం వల్ల, ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ఒకసారి లాఠీ చార్జ్ చేస్తుంటారు. ఆ పరిగెత్తడంలో గానీ అలా దుబ్బుకుంటా అలా జరిగిపోతుంటాయి. అందుకు సో ప్రీమియర్స్ గానీ, బెనిఫిట్ షో గానీ అలా ఫ్యామిలీతో వెళ్ళకూడదని కోరుకుంటాను. అల్లు అర్జున్ గారు ఎవరికి చెప్పకుండా ప్రీమియర్ చూడడానికి వచ్చేసారు, అతను తప్పు ఉందంట ఏమన్నా? మనం దాని గురించి ఏం చెప్పలేము, ఏం కామెంట్స్ లేదంట. ఎందుకంటే లైట్ గా నాగడకు అలానే అనిపించింది. అంటే పోలీస్ ప్రొటెక్షన్ చెప్పుంటే ఇంకొంచెం ప్రాణాలు బతుండే కదా. అది ఏమైందో అది ఆ రోజు వాళ్ళకే తెలియాలి. వాళ్ళు చెప్పారో చెప్పలేదో మనకు తెలియదు. అది పోలీస్ వాళ్ళకి, ఇటు ఆయనకి, ఆయన టీమ్ కే తెలియాలి. అది అంటే తెలిసి ఉండి నేనంటే పోలీసులు ఎక్కువ క్రౌడ్ పెట్టి ప్రాణాలు దక్కేటివి, ఇద్దరు ప్రాణాలు దక్కేదని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే.